అందరికీ నమస్కారం అండి. ముందుగా చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో ఇట్లా ఫేస్ టు ఫేస్ చేసి. సో ముందుగా అందరికీ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే రీసెంట్గానే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్ని కూడా క్రాస్ చేసింది. సో మీ అందరి సహకారాలతో ఇలాగే దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నాకు తోచినంతగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఈరోజు మనం మాట్లాడుకోదాం అనుకున్న, నేను డిసైడ్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఇది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది చాలా వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించి ప్రపంచాన్ని పరుగులెత్తించడానికి ఉన్న ఏకైక ఆప్షను ఒక ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఒకటే. ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ తోటి చాలామంది ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంటే, కొంతమంది ఈ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో కూడా ప్రతి ఒక్క దానికి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఉంది. కానీ పర్టికులర్ ఫీల్డ్లో మనం చేయడానికి కావాల్సిన స్కిల్స్ మాత్రం పర్టికులర్గా సపరేట్ స్ట్రీమ్స్లో అలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనం ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకున్నది ఏంటంటే అవుట్డేటెడ్ కరికులం సిలబస్. ఇప్పుడు మనం చదువుతున్న సిలబస్సు అసలు ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్కి కానీ, ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్కి కానీ, ప్రజెంట్ మార్కెట్కి కానీ, ఇక్కడ ఇది వెళ్తున్న దానికి కానీ అసలు ఎటువంటి 90% సూట్ అవ్వడం లేదు. అంటే ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఈ టెక్నాలజీ అనేది సాఫ్ట్వేర్లోన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇట్లా రోబోటిక్స్, ఇట్లా టెక్నాలజీ చాలా ముందుకెళ్ళింది. సో అదృష్టం ఏంటంటే రీసెంట్గానే ఆ పర్టికులర్ దానిల మీద బ్రాంచెస్ కూడా రావడం జరిగింది. కానీ వెన్ వీ కంపేర్ టు సైన్స్ స్ట్రీమ్స్లోన ఇప్పుడు మనం వేరే డిపార్ట్మెంట్ దాని గురించి తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివిన సివిల్ తీసుకుంటే అసలు ఆ సిలబస్ అనేది ఇప్పుడు ప్రజెంటు ఈ మార్కెట్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ కానీ, డిజైన్ టెక్నిక్స్ కానీ చాలా దూరం ఉందన్నమాట. అంటే అక్కడ అది నేర్చుకొని బయట వచ్చి బతకడానికి మళ్ళీ ఒక కొత్త కోర్సు నేర్చుకొని ఇలా చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని స్ట్రీమ్స్లో, నాట్ ఓన్లీ సివిల్, మెకానికల్, ఈసీ, ట్రిపుల్ సిఎస్సి, ఐఐటి, ఇట్లా రకరకాల ప్రతి దాంట్లో ఉన్నింది. కానీ కొద్దిగా అప్డేట్ అయింది ఐటీ ఫీల్డ్ అయితే. ఈ ఏఐ అంట, డేటా సైన్స్ అంట, రోబోటిక్స్ అంట, ఇట్లాంటివి కొన్ని అప్డేట్ కావడం వల్ల వాళ్ళకి కొద్దిగా పర్వాలేదు. మిగతా వాటికి ఎక్కడో నాకు తెలిసి ఐఐటీస్, ఎన్ఐటీస్లో తప్ప రియల్ టైం వరల్డ్ అనేది ఎక్కడ దొరకడం లేదు. ఈ రోజుల్లో ఐఐటీ, ఎన్ఐటీలో చదవాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అందరికీ ఐఐటీ, ఎన్ఐటీ అనేది అంత ఆప్షనబుల్, అంత ఈజీ యాక్సెస్ అయితే కాదు. ఎందుకోసమంటే ఐఐటీలో ఉన్న సీట్లకి, ఎన్ఐటీలో ఉన్న సీట్లకి హార్డ్లీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024లోన జేఈ మెయిన్స్ 14 lakhs పీపుల్స్ అయితే ఓన్లీ లెస్ దాన్ 2% పీపుల్స్కి మాత్రమే ఐఐటీస్, ఎన్ఐటీస్లో సీట్లు దొరికి. అంటే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంది? ఇప్పుడు కమింగ్ టు ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి సివిల్ ఇంజనీరింగ్ అంటే గవర్నమెంట్ జాబ్స్ బాగా ఉంటాయి. కానీ ఆ గవర్నమెంట్ జాబ్కి కూడా ఇప్పుడు మనం రాస్తున్న సిలబస్ ఏంటంటే అవుట్డేటెడ్ సిలబస్. అది ఎక్కడ అసలు ఇక్కడ ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి అస్సలు కొద్ది కూడా పొంతన లేదు. నేను సిలబస్ రాసి వచ్చిన దానికి ఇక్కడ చేస్తున్న జాబ్కి చాలా దూరం ఉంది. అంటే ఈ సిలబస్కి ఇప్పుడు రియల్ టైంలో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఇక్కడ ఫీల్డ్ అంతా కాంక్రీట్ టెక్నాలజీ, రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీటు, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, క్వాంటిటీ సర్వేయింగ్ ఇలా ఉంటాయి. కానీ రాసిందేమో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇలా అంటే మనం జాబుని డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి సిలబస్ పెడితే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు మన ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్లు మారినా కూడా అసలు అవైతే ఎటుపక్క చేంజెస్ రావట్లేదు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ సిలబస్ని చదివి వీటికొచ్చి చూస్తే అసలు ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసేదానికి, అక్కడ చదువుకున్న దానికి పొంతనే లేకపోతుంది. సో ఎనీవే మీరు బెటర్గా లర్న్ చేయడానికి ఐఐటీస్, ఎన్ఐటీస్ లాంటి ఒక బెటర్ ప్లాట్ఫామే ఇప్పుడు ఎన్ఐఏటి అని. అంటే వీళ్ళు ఐటీస్, ఎన్ఐటీస్లో చదివి ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని రియల్ వరల్డ్ తోటి మ్యాచ్ అయ్యే విధంగా డెవలప్ చేసి దాన్ని అందిస్తున్నారు. ఇవి కూడా పెద్దగా ఏం లేవు, 1-2 ఉన్నాయి. అవి అంటే నెక్స్ట్ వేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఇన్స్టిట్యూట్ అనమాట. ఈక్వల్ టు ఐఐటీ, ఎన్ఐటీస్ లాగా ఇంకా కొంచెం బెటర్గానే ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఐఐటీస్, ఎన్ఐటీస్లో రాని వాళ్ళు దీనివైపు కూడా చూడండి, నాకు తెలిసి చెప్తున్నా. బట్ అయితే మన కరికులమ్స్ అయితే చాలా మారాల్సిన అవసరం అయితే ఉందండి. థ్యాంక్ యూ.
ఇంగ ఇదే నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది. సో, చూద్దాం మరి ఫ్యూచర్‌లో అయినా ఇటువంటి అవకాశం వస్తుందో లేదో అనేది అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.